అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూపూడి ప్రభాకర్ రావు గారు నిన్నటి దినం మచిలీపట్నంలో విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారి పేరు ఉండడాన్ని ఆయన తొలగించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడితే మేము స్వాగతిస్తాం, ఆనందిస్తాం అన్నట్టు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా నాయకులందరం ఈరోజు తిరుపతిలో అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేశాం. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, తిరుపతి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య గొడవలు పెట్టి, కుల విభేదాలు సృష్టించి రాజకీయం నడుపుతున్నాడు. ఇది ఎక్కువ రోజులు మనుగడ కొనసాగదు. మీకైతే ఈరోజు ఇక్కడి నుంచి మేము తిరుపతి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాం. రాష్ట్రంలో హత్యలతో మొదలైనటువంటి మీ ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వం కూడా హత్యతో ఎండ్ అవుతుందని తెలియజేస్తున్నాం. ఈ 2024 ఎలక్షన్లో మీరు భూస్థాపితం కావడం ఖాయమని తెలియజేస్తున్నాం. మీరు ప్రభుత్వానికి కుక్కలుగా తొత్తులుగా మారడం గొప్ప విషయం కాదు. ప్రభాకర్ రావు గారు, మీరు ఒకటి గమనించాలి. దళిత కార్డు వాడుకొని ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి పదవులు పొంది నీ కుటుంబ సభ్యులకు నీకు నీ సౌకర్యాలు సృష్టించుకోవడానికి తప్ప ఏ ఒక్క దళితుడికి మీరు ఉపయోగపడలేదు, అభివృద్ధి పథంలో నడిపించలేదు. ఒక్కరికైనా నీ తరపున పెట్రోల్ బంకులు కానీ ఒక పారిశ్రామికవేత్తలుగా కానీ ఏమైనా నువ్వు సాయం చేసేవాడిని నేను ఈరోజు చూసుగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు ఇమీడియట్లీగా మీరు దళితులందరికీ క్షమాపణ కోరాలని ఈ మీడియా ముఖంగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.